అమరావతిలో ఆవకాయ ఫెస్టివల్ న్యూ ఇయర్ లో 3 రోజులు జాతర. ఎస్, విజయవాడ మరో ఫెస్టివల్ కి వేదిక కాబోతోంది. గతంలో విజయవాడ ఉత్సవాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంతో అమరావతి ఫెస్టివల్ తో మరింత జోష్ నింపబోతోంది. సినిమా, సంస్కృతి, సాహిత్య రంగాలను ఒకే వేదికపై తీసుకొచ్చేలా ఆవకాయ పేరుతో ఏపీ సర్కార్ అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తోంది. అమరావతి బ్రాండ్ను జాతీయంగా అంతర్జాతీయంగా బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్త కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. క్రమంలోనే ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తోంది. విజయవాడ, అమరావతి కేంద్రంగా జనవరి 8 నుంచి 10 వరకు సినిమా, కల్చర్, లిటరేచర్ ను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. మరోవైపు నంది అవార్డులపైన మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. ఉగాది నాటికి నంది అవార్డుల్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నంది అవార్డుల విషయంలో సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారన్నారు. అలాగే ఏపీలో షూటింగ్ చేసుకున్న సినిమాలకు ప్రోత్సాహకాలు, సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలోనే ఏపీ సర్కార్ సమావేశం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. 2 జరగాలి, ఒకటి నంది అవార్డులు జరగాలి, ఇంకొకటేమో నంది నాటకోత్సవం కూడా జరగాలి. ఈ 2 నాటకాన్ని, సినిమాని సమానంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఉగాదికి ఈ నంది పురస్కారాలు, అదేవిధంగా నంది నాటకోత్సవాలు కూడా ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అవన్నీ ఫైనలైజ్ చేసి గతంలో ఏవైతే మనం అనౌన్స్ చేసామో వాటిని ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిందో చేయాల్సినవి వీటన్నిటిని కూడా మనం సమన్వయపరుచుకుని చేయాలి. మొత్తంగా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. క్రమంలోనే కల్చరల్ ప్రోగ్రామ్స్ ను ముమ్మరం చేస్తోంది. గతంలో నిర్వహించిన విజయవాడ ఉత్సవాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో ఇప్పుడు అమరావతి ఫెస్టివల్ ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించి టూరిజానికి హైప్ తెచ్చే దిశగా ముందుకెళ్తోంది.